రెయిన్ గంటల తరబడి అరణ్యంలో తప్పిపోయాడు. అతని ఫోన్ చనిపోయింది. మ్యాప్ ఎక్కడ పోయిందో తెలియదు. సూర్యాస్తమయం వేగంగా దగ్గర పడుతుండగా చుట్టూ ఉన్న పొదలు మరింత గాఢంగా మారుతున్నాయి. అతను తన వేగాన్ని పెంచాడు. అడుగుల క్రింద ఆరిపోయిన ఆకు మడుగుల గర్జన వినిపించింది. కాని తన అనుసరించిన దారి ఎక్కడా కనబడలేదు. భయం అతన్ని చుట్టుముట్టగా రాత్రి సమీపించింది. అతను తన గడియారాన్ని పరిశీలించాడు. పూర్తిగా అంధకారం ఆవరించడానికి కేవలం 1 గంట మాత్రమే ఉంది. అతను రాత్రిని అటువైపే గడిపి ఉదయాన్ని వరకు ఎదురుచూడటం తప్ప మరో మార్గం కనిపించలేదు. ముందుకు కదిలే క్రమంలో అతని కాలు ఏదో చిక్కుకుంది. ఫలితంగా అతను నేలపై పడిపోయాడు. గడ్డి మీద తడిసి ఒక చెట్టు గట్టిపై అతని చేతులు గట్టిగా రాపిడిపోయాయి. పుడే అతను విన్నాడు. వెనుక నుంచి ఒక మృదువైన శబ్దం. అతను ఊపిరి ఆపుకున్నాడు. అది గాలి కాదు, మృగం కూడా కాదు. శబ్దం ఉద్దేశపూర్వకంగా అనిపించింది. ఒక అడుగుల ధ్వని వంటిది. అక్కడ ఎవరో ఉన్నారని, లేదా ఏదో ఉన్నదని అతని అంతరంగం గట్టిగా చెప్పింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నెమ్మదిగా తల తిప్పాడు. చెట్లు స్థిరంగా ఉన్నాయి, కానీ లోపలే ఏదో కదులుతున్నట్టు అనిపించింది. శబ్దం మరింత దగ్గరకు వస్తోంది. ఇది ఊహించదగినది కాదు, ఇది నిజమే. అతను ఒంటరిగా లేడు. అతని గడియారం మోగింది. ఇంకా 10 నిమిషాలే. ప్రతి క్షణం గడుస్తున్న కొద్దీ అడుగుల ధ్వని పెరిగిపోతూ ఉంది. అతనికి ఇక నిమిషమైనా ఇక్కడ ఉండకూడదనే స్పష్టంగా అర్థమైంది. చీకటి అతన్ని పూర్తిగా కప్పివేయడానికి ముందు అతను తప్పించుకోవాలి. రయ్యాన్ ఒక మార్గాన్ని కనుగొనగలడా? అతనికి నిజంగా సహాయం దొరుకుతుందా?